హరే కృష్ణ. అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం నిన్న 13వ అధ్యాయం 8 నుంచి 12వ శ్లోకం మధ్యలో అటువంటి ఆ, వివరాలు మనం చెప్పడానికి ప్రయత్నించాము. ముఖ్యంగా 8 నుంచి 12 మధ్యలో జ్ఞానం జ్ఞానం పొందే విధానం. ఆల్రెడీ అంతకు ముందరే క్షేత్ర, క్షేత్రజ్ఞ, జ్ఞానం ఈ మూడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానం మనం పొందాలి అంటే మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు, అంటే ఏ విధానంతో మనం ఆ జ్ఞానాన్ని మనం పొందగలం అంటే ఈ లక్షణాలు కానీ ఉంటే ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ఏ జ్ఞానం అది? ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావచ్చు, లేదా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందేటువంటి జ్ఞానం. ఎందుకంటే అది జ్ఞేయం కదా. ఆత్మ సాక్షాత్కారం కానీ పరమాత్మ సాక్షాత్కారం అనేది జ్ఞేయం. అంటే ఈ జ్ఞానంతో పొందాల్సినటువంటి లక్ష్యమే జ్ఞేయం అన్నమాట. ఆ జ్ఞేయం వచ్చి ఆ జ్ఞేయం మనం పొందాలి అని అంటే జ్ఞాన విధానం తెలియాలి. అంటే జ్ఞానం పొందే విధానం తెలియాలి. ఎలా పొందొచ్చు? ఈ లక్షణాలు ఉంటే ఆ జ్ఞానం మనం పొందొచ్చు అనమాట. సో మనం నిన్న ఇంచుమించుగా ఆ, ఆ, ఒక 4 అంశాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఇప్పుడు ఆర్జవం కూడా మనం డిస్కస్ చేశాము. సో మనం నిన్న ముఖ్యంగా చెప్పుకున్న దాంట్లో అమానిత్వం అంటే వినయం కావచ్చు, అదంబిత్వం గర్వం లేనితనం కావచ్చు. తర్వాత ఈ రెండు ముఖ్యంగా పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనేటువంటి ఆ ఇది ఉన్న వాళ్ళు మాత్రమే మానవమానాల గురించి ఎక్కువ పట్టించుకోవడం, గర్వం గర్వం రావడం అన్ని కూడా జరుగుతాయన్నమాట. ఎందుకంటే వాటి కోసం పరితపించే వాళ్ళకి గుర్తింపు కావాలనేటువంటి ఆ కోరిక ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రతి బద్ధజీవుడికి ఇవి ఉండే లక్షణాలు ఇవి. సో వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మనమే. మనలో అతి ముఖ్యమైన ఇవే అన్నమాట. తర్వాత అహింస అంటే ఇతరులని బాధ పెట్టకుండా ఉండడం అహింస. అంటే ఒకరిని చంపితేనే హింసని కాదనమాట. ఈవెన్ బాధ పెట్టినా కూడా హింసే. సో పెట్టకుండా వీలైనంత వరకు వాళ్ళ యొక్క ఆ మనసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఎంతవరకు అవకాశం ఉంటే వాళ్ళకి మన వంతుగా మనం విషయం తెలియజేయడం అన్నమాట, వాళ్ళు బాధ పెట్టకుండా. అలాగే క్షాంతి అంటే ఓర్పు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకి అనేక ఆటంకాలు ఉన్నప్పుడు కూడా ఓర్పుతో మనం ఆ కార్యాన్ని సిద్ధించుకోవడం మనం ప్రయత్నిస్తాం అన్నమాట. ఇక్కడ కార్యం ఏం లేదు, కృష్ణుని చేరుకోవడానికి చాలా ఓపిక అవసరం, చాలా ఆ ఓర్పు అవసరం అన్నమాట. ఇక్కడ మనం ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా కూడా సో తాను ఎంతో ఓర్పుతో వాటన్నిటిని దాటాడు అనమాట. మనం లాస్ట్ లో క్లాస్ అయిన తర్వాత మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఒక సేవని బాధ్యతగా తీసుకుంటామో, ఆ సేవని బాధ్యతగా తీసుకుంటామో, ఆ బాధ్యతలో మనం పడేటువంటి ఇబ్బందులు, అరే నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చేదాకా నేను ఎన్ని రకాలుగా మానవమానాలు పడినా కూడా, నన్ను ఎవరు గుర్తించకపోయినా సరే, నన్ను పట్టించుకోకపోయినా సరే, నేను ఆ లక్ష్యం నేను చేరుకోవాలి, బాధ్యత తీసుకుని నేను నెరవేర్చాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా, ఈ లక్షణాలు మనలో ఏర్పడతాయి. ఇవన్నీ అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మన భక్తుల సాంగత్యంలో గురు యొక్క దశ నిర్దేశం చెందినప్పుడు మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టుగా మిగిలిన అన్ని క్వాలిటీస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి వాళ్ళు. అంటే సెపరేట్ గా మనం ఇప్పుడు అమానిత్వం, అదంబిత్వం మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలా, మనం ఎట్లా పెంపొందించుకోవాలని మనం సెపరేట్ గా వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ భక్తుల సాంగత్యంలో ఒక బాధ్యతమైనటువంటి ఒక సేవ మనం తీసుకొని ఏ కాడికైనా అది నెరవేర్తించాలనే కమిట్మెంట్ ఎవరికైతే ఉంటుందో ఆటోమేటిక్ గా ఇవన్నీ వాళ్ళకి అనుభవాలు నేర్పిస్తాయి అన్నమాట వాళ్ళకి. సో దాని నుంచి వాళ్ళు ఎన్నో పాఠాలు నేర్చుకొని భగవుడి యొక్క అనుగ్రహంతో వీళ్ళు ఇవన్నీ కూడా ఉండేటువంటి ఆటంకాలు వాళ్ళు దాటగలుగుతారు అన్నమాట. అలాగే ఈరోజు చూస్తాం ఆచార్యోపాసనం 6, అంటే గురు సేవ ఆశించకుండా చేసేది. మనం గురువు సేవ చేస్తున్నప్పుడు మనం మనకి ఆయన నుంచి కొద్దిగా అవసరం ఉంది
ఎందుకంటే ఆయన మనల్ని దీవిస్తేనే మన జీవితాలు బాగుంటాయి, లేదా ఆయన నుంచి మనం ఏదైనా ఆ, అనుగ్రహం ఫలాన్ని పొందడానికి మాత్రమే నేను వచ్చి ఆడికి వచ్చి నేను సేవ చేస్తున్నాను. ఓకే. అక్కడికి వచ్చి నేను ఫలానా కార్యం నెరవేరవాలి కాబట్టి ఆడికి వస్తున్నాను. కార్యం నెరవేరి నెరవేరిన తర్వాత, కార్యం నెరవేరిన తర్వాత ఇంకా మళ్ళీ మన ఆడ కనబడం అనమాట మళ్ళీ. అంటే అది ఆచార్యోపాసన కిందకి రాదనమాట. మనం గురువు సేవ ఎందుకు చేస్తున్నాము అని అంటే, అంటే భగవంతుడు గురువు ద్వారా మనల్ని చూసుకుంటున్నాడు కాబట్టి. సో మనలో ఉన్నటువంటి అవలక్షణాలు మనం తీసి మళ్ళీ మనల్ని ఆ దేవాది దేవుడు మన తండ్రి దగ్గర తీసుకెళ్ళడానికి కావాల్సిన పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి మనము ఏం చేసినా కూడా మనకు సరిపోదు. మనం ఎన్ని చేసినా కూడా దానికి మనం ఆ, ఎప్పుడు మనం రుణపడే ఉంటాము. మనం ఎప్పుడు కూడా ఆ రుణం తీర్చుకోలేమనే భావనలో చేయడం అనమాట అంతా కూడా. కానీ మనం చూస్తున్న చాలా దగ్గర మనం మనం ప్రాక్టికల్ గా మనం ఏమైనా గమనిస్తే మాత్రం మనకి గుర్తింపు లేని దగ్గర మనం ఉండడానికి మనం ఇష్టపడమంటే ఇంకా మనం. సో నేను చెప్పాను కదా, ఇది అందరికి మనందరికి ఉండే జబ్బు అనమాట ఇది. అండ్ ఎప్పుడైతే మనం గురువుని పక్కన పెట్టేసి మనం వేరే దారి పడతామో ఇంకా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇంకా అతను ఆధ్యాత్మిక ఎదగడం అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. ఇక్కడ చూస్తే భక్తిలో అత్యంత ముఖ్యమైనది ఆధ్యాత్మిక జీవనంలో గురు సేవతో ప్రారంభం అవుతుంది. అంటే యాక్చువల్ చెప్పాలి అని అంటే మన కృష్ణుడు చెప్పినట్టుగా యాక్చువల్ గా మనం సరెండర్ అయిన తర్వాత నుంచి యాక్చువల్ గా మన యొక్క ఒరిజినల్ సేవ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అంతా జస్ట్ ప్రాక్టీస్ అన్నమాట ఇదంతా కూడా. మనం సరెండర్ లో లేము, బట్ ఇచ్చిన ఆదేశాలు పాటించడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. బట్ యాక్చువల్ గా భక్తి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సరెండర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి రెండో ఆలోచన లేదు, లేదా మనకి ఇంకొక రెండో ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మనం పూర్తిగా కన్విన్స్ అయిపోయి ఉన్నాం అనమాట అక్కడ. ఈయన తప్ప నాకు ఇంకా వేరే దారి లేదు, వేరే మార్గం లేదు అనే పాయింట్ లో అక్కడ మనం ఆడి నుంచి ఒరిజినల్ గా మనకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే. ఈ గురువు యొక్క ఆశీస్సులు లేకుండా, ఆ, అనుగ్రహం లేకుండా మనం ఎదుగుతున్నాము అనుకుంటే మాత్రం అది మనం భ్రమలో ఉన్నట్టే అనమాట. సో అందువల్ల ఆధ్యాత్మిక జీవితం అనేది గురువు యొక్క ఆశీస్సులు లేకుండా ఆ, దాని ఏమంటారు నిష్కామ కర్మకంగా మనం పాటించినప్పుడు అప్పుడే ఈ జ్ఞానం కూడా, ఈ సాక్షాత్కారం పొందే ఈ జ్ఞానం కూడా మనలో ప్రవేశించి మన చేత అటువంటి కార్యాలు చేయడానికి మనకి అవకాశం వస్తుంది. అంటే ఎటువంటి దాపరికాలు లేకుండా గురువుకు సేవ చేసే వారికి భక్తి నియమాలు పాటించడం చాలా సులభం అవుతుంది. నియమాలు పాటించడం కూడా చాలా సులభం అయిపోతుంది. లేకపోతే నియమాలు పాటించడం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. మినిమం థింగ్స్, ఆ నియమాలు పాటించడం చాలా మినిమం థింగ్స్, కానీ అయినా కూడా అది పాటించడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం గురువు అపరాధం చేయడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్ గా ఈ నియమాలు పాటించడం మనకు చాలా కష్టమైపోతుంటుంది మనకి. సో నియమాలు పాటించకపోతే ఆధ్యాత్మిక ఎదగలేము. మరి నియమాలు పాటించాలంటే గురు సేవ చేసుకోవాల్సిందే, అది కూడా ఎటువంటి దాపరికాలు లేకుండా ఏమీ ఆశించకుండా మనం చేయాలన్నమాట. సో లోపల ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి, ఫలానా ఆశించి వెళ్ళామనుకోండి, దానివల్ల మనకి పెద్దగా ఫలితం కూడా మనకి ఉండదు. సో నెక్స్ట్ ఏడవది శౌచం. శౌచం అంటే శుద్ధంగా ఉండడం, బాహ్యంగా అంతర్గతంగా. సో బాహ్యంగా అంటే ఏంటి, దేహానికి కావాల్సిన మార్నింగ్ 2 పూట్ల స్నానం చేయడం కంపల్సరీగా. సో తిలకం పెట్టుకోవడం, ఇది మన బాహ్యానికి కావాల్సినటువంటి శౌచాన్ని ఇస్తుంది. అదే అంతర్గతంగా అనుకోండి, హరే కృష్ణ మంత్రం, భగవంతుడి యొక్క శాస్త్రాలు చదవడం, ఇవన్నీ ఎప్పటికెప్పుడు అంతర్గతంగా అవి లోపల క్లీన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఎస్పెషల్గా ఇక్కడ హరే కృష్ణ మందరం అని పెట్టారు, మంత్రం యాక్చువల్గా. సో హరే కృష్ణ మంత్రం చేయడంతో అంతర్గత శౌచ్యం స్టార్ట్ అవుతుంది. అంటే స్నానం చేయడం వల్ల బాహ్య శౌచ్యం ఉంటుంది. అది ఇప్పుడు మనం ఉదాహరణకి నిద్ర లేసాము, ఖచ్చితంగా స్నానం చేయాలి. మనం పూజ గదిలోకి ఎంటర్ అవుతున్నాము,
మధ్యాహ్నం పడుకున్నాం, సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళాలి కంపల్సరీగా. అలాగే మనం ఆ మలమూత్రాలకి వెళ్ళాము, ముఖ్యంగా మల విసర్జనకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్నానం చేయాలి. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా బాహ్యమైనటువంటి శౌచం అన్నమాట ఇది. సో హరే కృష్ణ మంత్రంతో అంతర్గత శౌచం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్థైర్యం. అంటే స్థైర్యం అంటే ఏంటి? స్థిరంగా, అంటే రోజు క్రమంగా అన్నమాట. అంటే ఆధ్యాత్మిక ప్రగతి. అంటే రోజు చేయడం. స్థిరంగా అంటే ఏంటి? స్టెబిలిటీ. ఎప్పుడు స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? కిందకు పెట్టి చూడండి. పట్టుదల ఉన్నవారు మాత్రమే స్థిరంగా భక్తిగా ప్రగతి సాధించగలుగుతారు. పట్టుదల అంటే ఏంటి? ఈరోజు నేను అనుకున్నాను, నేను చేయాల్సిందే. నేను ఇన్ని చేయాలనుకున్నాను, ఇన్ని మాలలు చేస్తున్నాను, నేను చేస్తున్నాను. నియమాలు పాటించడం నేను పాటిస్తున్నాను. అది ఏ ఊరికి వెళ్ళినా సరే, ఎంతమంది బలవంతం చేసినా సరే, లేదా ఆరోగ్యరీత్యా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నేను అనుకున్నటువంటి ఆ మాలను నేను చేసే తీరాలి. దీని ఏమంటారు? స్థిరంగా. స్థైర్యం దీన్ని. అంటే దానికి ఏం కావాలి? ముందు పట్టుదల కావాలి. సో పట్టుదల మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం మాట ఇచ్చాము, బాధ్యత తీసుకున్నాం మనం. సో బాధ్యత తీసుకున్నాం కాబట్టి పట్టుదలగా మనం చేయాలి. అండ్ డెఫినెట్ గా అనేక ఆటంకాలు వస్తాయి మనకి. ఎందుకంటే మనం నమ్మకంతో పట్టుదలతో మనం చేసినప్పుడే ఆ, అసలు లోపల యుద్ధం ఏం జరుగుతుందో మనకు అర్థం అవుతుంది. చేస్తే చేసాము, లేకపోతే లేదు. అవసరం అయితే చూసాము, లేకపోతే లేనప్పుడు. సో లోపల జరిగే యుద్ధాన్ని మనం అసలు డయాగ్నోస్ చేయలేము, అనలైజ్ చేయలేము అనమాట మనం. సో స్థిరంగా పోవడం అంటే కంపల్సరిగా అక్కడ కొన్ని సందర్భాలు మనం పట్టుదలగా వ్యవహరిస్తే తప్ప మనం స్థిరంగా ముందుకు పోలేము. తర్వాత ఆత్మ నిగ్రహ. ఆత్మ నిగ్రహం అంటే స్వయం నియంత్రణ. స్వయ నియంత్రణ అంటే ఏంటి? ప్రతికూల అంశాలు వస్తే త్యజించడం. దేనికి ప్రతికూల అంశాలు? మన భక్తిలో ఎదగడానికి. భక్తిలో ఎదగడానికి ప్రతికూల అంశాలు ఏదైనా ఉన్నాయి అంటే దాన్ని నియంత్రించడం. సో ఉదాహరణకి మనకి కొన్ని మనకి తినడం చాలా ఇష్టం అన్నమాట, కొన్ని పదార్థాలు. కానీ అవి అవి తీసుకుంటే అది భక్తికి అనుకూలం కాదు కాబట్టి దాన్ని మనం వదిలేయాలి. కొంతమంది ఇప్పుడు సపోజ్ రాత్రి తినడం ఇష్టం, నైట్ 9:30, 10. కానీ భక్తికి అది మంచిది కాదు. అది ఎంత ఎర్లీగా అంత తినేస్తే మంచి, త్వరగా పడుకుంటే అంత మంచిది. అంటే ప్రతికూల అంశాలని త్యజించడం. అవి దేనికి ప్రతికూలం? మనసుకి ప్రతికూలం, ఇంద్రియ ప్రతికూలం కాదు, భక్తికి ప్రతికూలం. అది ఆధ్యాత్మిక జీవనంలో ఎదగడానికి అది ప్రతికూలం కాబట్టి అవి వద్దు. అంటే మనల్ని మనమే వాటిని స్వీయ నియంత్రించుకోవడం అన్నమాట. అవి కొన్ని అంశాలు ఉన్నాయి, అవి భక్తికి కూడా మంచిదే. కాకపోతే వాటి మీద నాకు మోహం ఎక్కువ ఉంది కాబట్టి ఆ మోహం మనల్ని మంచిది కాదు కాబట్టి అవి కూడా నేను పక్కకి వెళ్తాను. ఉదాహరణకి ఇప్పుడు ప్రసాదమే ఉంది అనుకోండి. ఆ, బాగా టేస్టీగా ఉంది, బాగా చేశారు. సో బాగా టేస్ట్ కదని చెప్పేసి నేను ఎంత పడితే తినేయకూడదు నేను మళ్ళీ. ఎందుకని? ఎక్కువ తిన్నాము అనుకోండి, మళ్ళీ అలసిపోవడం వల్ల మళ్ళీ మనకు కొద్దిసేపు నిద్రపోవాలనిపిస్తుంది, కొద్దిసేపు చాలా తీర్చుకోవాలనిపిస్తుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ దానికి మళ్ళీ మనం లొంగుతాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఐటెం పెట్టుకుని మళ్ళీ మనకి తినాలనిపిస్తుంది మళ్ళీ. అంటే ప్రసాదం అయితే కాకుండా అని చెప్పట్లేదు, ప్రసాదమే అది అయినా కూడా దాని మీద ఎందుకో దాని మీద మనకి మోహం వల్ల దాన్ని మళ్ళీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మళ్ళీ మన ఆరోగ్యం చెడిపోతుంది మరి. సో అంటే ప్రాక్టికల్ గా కొన్ని థింగ్స్ వచ్చాయి అన్నమాట. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో హౌస్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి అన్నమాట. హౌస్ ప్రోగ్రామ్స్, అలా హౌస్ ప్రోగ్రామ్ పిలిచినప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఎవరింట్లో హౌస్ ప్రోగ్రామ్ అంటారు. వాళ్ళ ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్, వాళ్ళ ప్రసాదాలు బాగా పెడతారు, మనం పోదాం పద వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో పెద్దగా ఏమి ఉండదు అంటే నేను ఈ కార్యాలయం నేను రాను. అంటే ఇదేంటిది? ఇక్కడ ఆత్మ నిగ్రహం లేదు ఇక్కడ. అంటే మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, వాళ్ళ నగర వాళ్ళు బాగా పెడతారు,
వాళ్ళ దగ్గర ఈ వెరైటీలు పెడతారు కాబట్టి మనం వెళ్ళొచ్చు అనేది. సో ఇవన్నీ కూడా భక్తికి ప్రతికూల అంశాలు ఇవన్నీ. అత్యాహార ప్రయాసస్య. సో మన రూపగోస్వామి ఉపదేశామృతం చెప్పారు అనమాట. ఇవన్నీ అత్యాహార కూడా మన భక్తికి ప్రతికూలమైనటువంటి అంశం, ప్రతికూలమైనటువంటి అంశము ఇది. కాబట్టి అక్కడ ఆత్మ నిగ్రహం చేసుకోవాలి అక్కడ. సో ఇంద్రియాలన్నీ కూడా ఎంత డేంజరో మనం ఆల్రెడీ మనం 3వ అధ్యాయం భగవద్గీతలో మనం చెప్పుకుంటూనే వచ్చాం. నెక్స్ట్ ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఓకే. ఇంద్రియ భోగ విషయాలను నియంత్రించడం. ఇంద్రియాల్లో నాలుకను నియంత్రించగలిగితే మిగిలినవన్నీ నియంత్రించవచ్చు. వివిధ ఇంద్రియాల కృష్ణుడి సేవలో నిమగ్నం చేయాలి. భక్తుల సేవ మాత్రమే లక్ష్యంగా జీవించాలి. సో ఇందాక మన డిస్కషన్ ఆత్మ నిగ్రహంలో నుంచి చూస్తే ఇంద్రియార్థేషు వైరాగ్యం. సో ఇంద్రియాలకు సంబంధించినవి ఏవి కూడా ఏవైతే మనల్ని ఇంకా మన ఆశను పెంచుతాయి, ఇంకా కోరికలను పెంచుతాయి, సో అటువంటి ఇంద్రియ భోగాలన్నిటి కూడా మనం నియంత్రించాలి. అండ్ ముఖ్యంగా 5 ఇంద్రియాల్లో నాలిక అనేది చాలా చాలా డేంజర్ అనమాట. వన్స్ నాలుగు కానీ కరెక్ట్ గా కానీ మనం నియంత్రించగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకే భగవంతుడు మనకి ప్రభుపాదుల వారి ద్వారా మనకు చెప్పినది, నాలుక నియంత్రించడం అంటే ప్రసాదం మాత్రమే తీసుకుంటాను అంటే ఆటోమేటిక్ గా మిగతా దగ్గర మన కళ్ళు, మన చెవులు, లేకపోతే మన ముక్కులు ఆ వాసన మీదకి వెళ్ళవు కానీ, లేదా వాటి మీద మన కళ్ళు వాటి మీద పడవు అన్నమాట. అంటే నేను పట్టుదలతో నేను చెప్పుకున్నాను అనుకోండి, నాలుకని నేను కృష్ణుడి గురించి మాట్లాడడానికి, కృష్ణుడి కీర్తనలు చేయడానికి, లేదా కృష్ణ ప్రసాదానికి మాత్రమే నేను తీసుకుంటాను. అంతకు మించి నేను వేరే జోలికి వేరే వాటిని నేను మాట్లాడను, నేను నేను తినను అని కానీ అనుకుంటే, అంటే అటువంటి నియంత్రణ మనం పెట్టుకోగలిగితేనే అప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే ఎన్నో జన్మలుగా రుచికి మనం అలవాటు పడిపోయాం మనం. అంటే కంటికి, చెవులకి, అంటే వీటన్నిటి కూడా రుచికి చాలా పవర్ఫుల్ అనమాట. ఎటువంటి వాడినైనా సరే రుచి దగ్గర లొంగ తీసేస్తుంది. మన జనరల్ అడుగుతాం కదా, మనం ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు, ఈ రోజు ఏం చేస్తాం, ఈ రోజు అంటే ఈ రోజు బాగా తింటాం, ఎక్కువ తింటాం, అడుగుతాం మనం ఈ రోజు ఏం కూర, అంటే వద్దులే ఈ రోజు వద్దులే, నేను వేరే దగ్గర తింటాను, నేను బయట తింటాను అంటాం మనం. మామూలు ఆ, సంభాషణలో మనకు నచ్చింది ఉన్నప్పుడు ఉండి తినేసి వస్తాం మనం. సో నాలిక ఈ ఒక్క నియంత్రణ చేయగలిగితే ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. అండ్ అన్ని ఇంద్రియాలని మనం కృష్ణుడి సేవలో నిమగ్నం చేయాలి. నా కళ్ళు కృష్ణుడి గురించి మాత్రమే చూడడానికి నేను ఉపయోగిస్తాను, కృష్ణుడి సేవకు ఉపయోగిస్తాను. అట్లా అన్ని ఇంద్రియాలు కూడా నిమగ్నం చేయగలిగితే మాత్రమే మన మిగతావన్నీ కంట్రోల్ కావడానికి ఉపయోగపడుతుంది. సో రేపు రాబోయే జగన్నాథ స్వామి రథయాత్ర కావచ్చు, లేకపోతే వివిధ పండగల్లో కావచ్చు, లేదా మన ఆదివారం పరిస్థితులు కావచ్చు, లేదా మన ఇంట్లోనే కావచ్చు. సో ప్రతిదీ కృష్ణుడి యొక్క సంబంధంలో నుంచి మనం కానీ ఆ వివిధ సేవలు, వివిధ బాధ్యతలు నిర్వర్తించామనుకోండి, ఆటోమేటిక్ గానే నిమగ్నం అయిపోతాయి. సేవలు నిమగ్నం అయిపోతే ఇంకా మనకి కంట్రోల్ తప్పవు అనమాట. కాబట్టి భక్తితో సేవే లక్ష్యంగా మనం జీవించాలి. తర్వాత అహంకారం ఏవచ్చ. అహంకారం అంటే 2 రకాల అహంకారం ఉన్నాయి. సో ఇంగ్లీష్ లో ఫాల్స్ ఈగో, ఇంకోటి రైట్ ఈగో, లేదా రియల్ ఈగో. రైట్ ఈగో ఆర్ రియల్ ఈగో. మనం చెప్తున్నాం సత్యమైన అహంకారం రియల్, అసత్యమైన అహంకారం ఫాల్స్ అహంకారం. సో మనలో ప్రస్తుతానికి బద్ధ జీవన విధానంలో మనకు ఉండేది ఫాల్స్ ఈగో అన్నమాట. ఫాల్స్ ఈగో అంటే మన ఉనికిని మనం మనం శరీరంతో పోల్చుకుంటాం. అంటే నేను శరీరం అనేటువంటి భావంలో జీవించడమే ఇది ఫాల్స్ ఈగో అన్నమాట, అసత్యమైనటువంటి అహంకారం. నేను
కృష్ణుడు అంశాన్ని, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, నేను కృష్ణ భక్తుడిని అనేటువంటి భావన అర్జించడం అనేది అసలైన అహంకారం. అది సత్యమైన రియల్ అహంకారం. ఇంకా నిజంగా నా నా యొక్క ఉనికి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా నా యొక్క అడ్రస్ ఏంటి, నేను ఎవరి యొక్క అంశాన్ని నేను అని ఆలోచిస్తే, నా రియల్ నేను అనేది, నేను ఎవరిని అంటే నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అనేది నా నిజమైనటువంటి అహంకారం. ఆ అహంకారంతో మనం జీవించాలి. ఆ అహంకారంతోనే మనం ఈ ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, మనం అది కాకుండా దాన్ని మనం మర్చిపోయేసి మన ఇంకో అహంకారాన్ని మనం కొని తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు అహంకారం ఆ అహంకారం కంప్లీట్ గా ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి అహంకారం. అది ఆత్మ యొక్క అసలైన అహంకారం ఏంటి? నేను కృష్ణుడు సేవకుడిని, ఆ కృష్ణుడు సేవకుడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను, కృష్ణుడు సేవకుడిగా నాకు ఎంతో ఆనందంగా ఉంది, కృష్ణుడి సేవలో నాకు తృప్తి ఉంది అనేటువంటి భావంలో, ఎస్ ఐఎమ్ కృష్ణాస్ డివోటీ అని బలంగా ధైర్యంగా చెప్పుకునేటువంటి ఆ అహంకారం అయితే ఉందో అది నిజమైన అహంకారం. మిగిలిన మిగిలిన ప్రకృతి ద్వారా లేదా కర్మ ద్వారా మనకి సంగ్రహించినటువంటి అంశాలతో మనం అహంకారం ఫీల్ అవుతాం చూసారా? అహంకారం ఎంత ఫాల్స్, అంటే అసత్యమైంది. ఉదాహరణకి నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను పలానా కులంలో, నేను పలానా వాళ్ళ కొడుకుని, నేను పలానా వంశం నాది, ఇదంతా కూడా ఏంటి? ఈ శరీరం బేస్ చేసుకొని వచ్చినటువంటి అంశాలు కాబట్టి ఇదంతా ఫాల్స్ ఈగోనే, అసత్యమైంది ఇదంతా. సో అసత్యమైనటువంటి అహంకారం మనకి కీడు చేస్తుంది. మనకి బద్ధ జీవన విధానం అంతా కూడా మన శరీరం బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం. సో ఎవరైనా ఏదైనా మాట అంటే మనం తట్టుకోలేకపోతాం. యాక్చువల్గా మనం అది కాదు. ఇప్పుడు ఎవరైనా మనల్ని చూసి, ఏంది నువ్వు నల్లగా ఉన్నావు, నేను పొట్టిగా ఉన్నావు అని అంటే, వాస్తవానికి నేను శరీరం కాదు కదా. నేను నేనే పొట్టిగా ఉండడం అనేది ఈ జన్మకి నేను చేసే కర్మకి నాకు వచ్చింది. ఒక షర్ట్ లాగా వేసుకున్నాను దాన్ని. అలాగే నేను నల్లగా ఉన్నానంటే, ప్రస్తుతం నేను నలుపు షర్ట్ వేసుకున్నాను. బట్ నేను నలుపు షర్ట్ కాదు, నేను అసలు నల్ల షర్ట్ నేను కాదు. కానీ నేను ఫీల్ అయిపోతున్నాను, నేను నల్ల షర్టే నేను, నన్ను ఎందుకు అంత మాట అంటున్నావు నువ్వు. అతను అనేది నువ్వు వేసుకున్న డ్రెస్ ని అంటున్నాడు, నిన్ను అనడం లేదు. నువ్వు వేసుకున్న డ్రెస్ ని అంటున్నాడు కానీ నిన్ను అనడం లేదు. మనం కూడా ఓకే, అతను నా డ్రెస్ కానీ నన్ను అనలేదు అనే భావంలో అంత లోతుగా మన మనసు వెళ్ళగలగాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి. కానీ అంత అవకాశం మనసు ఇవ్వడం లేదు. వెంటనే నన్ను అంత మాట అంటావా అంటున్నాడు. నన్ను అంత మాట మన అంటే మనం దాన్ని తీసేసుకున్నాం అట్లాగా. మన ఆస్తిలో మనం తీసేసుకున్నాం. కాబట్టి ఆ అహంకారం మనకి బాధ కలిగిస్తుంది, మనకి కష్టం కలిగిస్తుంది, మనకి ఆందోళన కలిగిస్తుంది. అంటే ఆ ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి రోజు ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, మనం పడాల్సిందే. సో మనం ఆ మాట మనం పట్టించుకోకుండా ఉండాలి అని అంటే, మనం దాన్ని ఏమాత్రం మనం గుర్తించకుండా మనం పక్కన పడేయాలి అంటే, నేను ఆత్మని నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, నేను చాలా పరమ పవిత్రమైనటువంటి అంశం, నేను సచ్చిదానంద విగ్రహాన్ని నేను కూడా అనేటువంటి కన్విక్షన్ లోపల నేను ఆ దాన్ని నేను ఆ అనుభవపూర్వకంగా నేను దాన్ని నిర్ధారించుకుంటే, అప్పుడు నన్ను ఎవడు ఎన్ని మాట అన్నా సరే నా అహంకారం దెబ్బతింది అనమాట. నా అసత్యమైన అహంకారం దెబ్బతింది. మనం బాధపడాలి ఎప్పుడు తెలుసా? మనకు కూడా కష్టం లోపల బాధపడాలి, మనం కూడా ఆందోళన చెందాలి ఎప్పుడు తెలుసా? నేను కృష్ణ సేవకుడుగా నేను జపం చేయలేకపోయానే, కృష్ణ సేవకుడు నేను మాట ఇచ్చినటువంటి సేవ నేను చేయలేకపోయాను, నేను 4 నియమాలు నేను పాటించలేక నేను ఈ రోజు నేను మిస్ చేశాను అన్నప్పుడు బాధపడుతుంది. అది నిజమైనటువంటి బాధ, అది ఆత్మతో సంబంధమైనటువంటి బాధ, అది కష్టం అది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆత్మకు సంబంధం లేకుండా ఎవరైతే మన శరీరంతో పోల్చుకొని
శరీరాన్ని ఉద్దేశం బేస్ చేసుకొని మనం అంటున్నారో దాన్ని మనం బాధపడతాం చూసారా, అక్కడ మన యొక్క ఫాల్స్ ఈగో దెబ్బతింటుంది అక్కడ. మనం జపం చేయకపోతే, సేవ చేయకపోతే వచ్చేది అది రియల్ ఈగో దెబ్బతింటుంది అక్కడ. ఆ బాధపడడం ఆ, అది నిజమైంది. అది కానీ ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మనల్ని ఇబ్బంది పెట్టారని, ఎవరో మనల్ని కించపరిచారని, ఆ దాని ఆ ద- ఆ సందర్భంలో మనం పడేటువంటి ఆందోళనలన్నీ కూడా మన ఫాల్స్ ఈగో దెబ్బతింటుంది. ఆత్మకి ఏం కావడం లే. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము అని అంటే, మనం మనల్ని ఈ ఫాల్స్ ఈగో పూర్తిగా మనల్ని కమ్మేసింది అనమాట. మనం కమ్మేసి ఆ స్థాయిలో నుంచే మనం మన ఎవడో పొగిడితే ఆనందపడడం. బాబు మనల్ని పొగిడింది ఆ స్కిల్స్ వల్ల, నన్ను పొగడలేదు. మనకేదో భగవంతుడి దయ వల్ల ఆ సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యానికి వాళ్ళు మనల్ని పొగుడుతున్నారు, నన్ను పొగడడం లేదు. ఆ సామర్థ్యం యాక్చువల్గా ఇచ్చింది కృష్ణుడు. కాబట్టి కృష్ణుడికి దక్కాలి ఆ యొక్క కీర్తి అంతా, కృష్ణుడికి దక్కాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ కీర్తి మనం ఉండించుకొని ఆ పొగిడిన వాళ్ళని మనం ఉప్పొంగిపోతున్నాం అనమాట. అది మంది కాదు అది. ఆ సామర్థ్యం కొన్ని రోజుల తర్వాత మనం ముసలితనం ఆ సామర్థ్యాలన్నీ పోతాయి అవన్నీ. మనం ఏం చేస్తున్నాం, ఆ సామర్థ్యాన్ని ఎవరో మెచ్చుకుంటే అది మన క్రెడిట్ తీసేసుకొని మనం వెంటనే దానికి మనం అనుభవించి దాంట్లో మనం ఆనందం పొందామనుకుంటే, అంటే మనం ఏంటంటే మన ఫాల్స్ ఈగో అక్కడ సాటిస్ఫై అయ్యింది, రియల్ ఈగో సాటిస్ఫై కాల. సో ఫాల్స్ ఈగో సాటిస్ఫై అయింది. అది అది ప్రమాదకరమైంది. ఎందుకంటే ఆ సామర్థ్యం జీవితకాలం మనతో పాటు ఉండదు. ఆ సామర్థ్యానికి మించి ఇంకోటి సామర్థ్యం వచ్చాడు, మనకి ఈర్ష్య వస్తుంది, అప్పుడు ద్వేషం వస్తుంది. వాళ్ళు ఎలాగైనా సరే పతనం, అతన్ని ఇబ్బంది పెట్టాలి, అతన్ని ఇక్కడి నుంచి తీసేయాలనేటువంటి భావన కలుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు వచ్చింది, ఇక్కడ పాలసీగా కంపారిజన్ వచ్చేసింది ఇక్కడ. మనకంటే గొప్పోడు ఎందుకు ఉండాలి. సో రియల్ ఈగోతో అంటే ఆత్మ సాక్షాత్కారంతో ఉండే వాళ్ళకి ఇవేవి కూడా వాళ్ళు ఏమాత్రం ఇవి ఉన్నాయని వాళ్ళు ఉప్పొంగడం కానీ, లేదని కృంగిపోవడం జరగదు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు, నాకు ఈ క్షేత్రానికి కానీ, ఈ ప్రకృతికి కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. అవన్నీ ఏదో వస్తున్నాయి పోతున్నాయి, అవి జరుగుతున్నాయి. బట్ నాకు ఈ ప్రపంచంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు కావాల్సినంత కూడా కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ, ఆ, భక్తి మార్గంలో నేను కరెక్ట్ గా వెళ్తున్నాను. అక్కడ నాకు ఇబ్బంది లేనప్పుడు, నాకు కష్టం లేనప్పుడే బాధపడతాడు అక్కడ. మిగతావి ఈ ప్రపంచం ఏమని అనుకోని, గవర్నమెంట్ ఏమైనా చేసుకొని, నా చుట్టూ ఉన్న నా బంధువులు, నా స్నేహితులు ఎవరు ఏమని అనుకోని నేను అసలు పట్టించుకోను. అంటే ఇవన్నీ కూడా నేను ఎదగాలన్నమాట ఇవన్నీ. సో భగవంతుడు మనకు చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ లక్షణాలన్నీ కూడా నేను ఆ స్థితికి ఎదగాలే తప్ప ఇవి నా చుట్టుపక్కల ఉన్న ఏవి కూడా నేను బాధపడ్డానని అవి ఆగిపోవు. నాకు భయాలు ఆందోళన ఉన్నాయని అవి ఆగిపోవు. ఓకేనా? అవి ఉన్నా కూడా వాటిని పట్టించుకోలేని స్థితికి మనం వెళ్ళాలి. అదే హోల్ గోల్ ఇక్కడ. సో ఎందుకంటే ఇక్కడ అహంకారం అంటే మన ఉనికి, మనం వదులుకోలేము అంత ఈజీగా. తప్పుగా పోల్చుకోరాదు, అంత ఈజీగా వదులుకోలేము మనం దాన్ని. నన్నే అన్నారు, ఎందుకు అన్నారు, నాకెందుకంత గతి, నాకేం అవసరం ఇదంతా. అది చాలా లోతుగా ఎంతెంతో తీవ్రంగా దాని గురించి రాత్రి పగలు ఆలోచిస్తాం అన్నమాట దాని గురించి. అన్ని సింపుల్ గా ఒక మాట అంటే వాళ్ళు అనేసి వెళ్ళిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు అనేసి వెళ్ళిపోయారు, వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, మనకి నిద్రపడడం లేదు ఇక్కడ. ఎంత లోతుగా వెళ్ళి ఆలోచిస్తారు. ఏదో స్వభ ఏదో ఊరికే ఒక మాట కూడా అట్లా అని ఉండొచ్చు. కానీ ఏ స్థాయిలో ఉంది అని అంటే, ఎందుకు అన్నారు, ఎట్లా అంటారు, ఏంటది, ఎన్- ఏంది ఇదంతా, ఎవరిచ్చారు ఆయనకి అంత ధైర్యం. ఓమో చాలా ఇదిగా వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, వీటిని అసలైన దుఃఖాలుగా చూడడం. సో మనం ఈ జ్ఞానం మనం పొందాలి అని అంటే, ఆత్మ సాక్షాత్కారం లేదా పరమ సాక్షాత్కారం లక్ష్యాన్ని మనం పొందాలి అని అంటే
అయితే మనం అర్థం చేసుకోవాలి, అసలైన దుఃఖాలు ఇక్కడ నా అవిటితనం కాదు, నాకు అవిటితనం కాదు, లేకపోతే నాకు డబ్బులు లేవు, ఐశ్వర్యం లేకపోవడం కాదు, నాకు హోదా లేకపోవడం ఈ కాదు నా దుఃఖాలు ఇక్కడ అంతా కూడా. నా దుఃఖాలంతా కూడా జన్మ మృత్యు జరా వ్యాధి, ఇవి అసలైన దుఃఖాలు. వీటి నుంచి నేను ఎలా బయటపడాలి అని నిజంగా చూసేవాడే, ఓకేనా, చూడగలిగిన వాడు మాత్రమే తను ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్ళగలుగుతాడు. ఇది కాకుండా మిగతా వాటిని దుఃఖాలుగా పరిగణించాడు అనుకోండి, తను ముందుకు ఎదగలేడు అనమాట. సో మనం పిల్లలకు పెళ్లిళ్ళు జరగలేదనో, లేకపోతే సరిగ్గా చదవట్లేదనో, లేకపోతే ఆ, ఆర్థికంగా పరిస్థితులు ఉన్నాయనో, వాటి మీద మనం ఎస్ ఖచ్చితంగా ఎన్ని ఆందోళన ఉంటుంది. కానీ దానికంటే ముఖ్యం, నేను దుఃఖ దోషాలు నిజమైన దుఃఖాలుగా జన్మ మృత్యు జర వ్యాధిగా ఎవరైతే గుర్తిస్తారో, వాళ్ళు నిజమైన జ్ఞానంలో ఉన్నట్టు. సో వాళ్ళు బయటపడేదానికి వాళ్ళు నెక్స్ట్ పరిష్కారాలు వెతుకుతారు. ఎందుకంటే ఇవే కదా దుఃఖాలని. మనం ఏం చేస్తున్నాం, ఓకే, మన వ్యాపారం సరిగ్గా జరగలేదు, దానికి ఏం చేయాలి, అది దుఃఖంగా మనం ఫీల్ అవుతున్నాం. మన లాస్ వచ్చింది, అందరి మధ్యలో మనం మనం తక్కువ అయిపోయాము అని చెప్పేసి మనం బాధపడి దానికి ఎట్లా బయటపడాలని ఆలోచిస్తున్నాం, కానీ అది దుఃఖాలు అనుకుంటున్నాం మనం. కానీ నిజమైన దుఃఖాలు ఇవి, వీటితో మనం పోరాడాలి అనే పాయింట్ వాళ్ళం మర్చిపోవడం. అంటే అంటే ఇది నిజమైన జ్ఞానం అన్నమాట. ఇవి నిజమైన దుఃఖాలను గుర్తించిన వాడు నిజమైన జ్ఞానంలో ఉన్నాడు. ఇది ఆత్మసాక్షాత్కారం వైపు మనల్ని దారి తీస్తుంది. సో మన దుఃఖాలు కారణం కారణం గుర్తించి వాటి నుండి బయటపడడానికి ప్రయత్నించాలి. అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎటు ఏ కర్మల వల్ల ఈ జన్మ వచ్చింది, ఆ కర్మల నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి, ఇంకో జన్మ రాకుండా ఏం చేయాలి, ఏమి వ్యవహరించాలి. ఎస్పెషల్ మన భగవద్గీత అంతా చెప్పేది ఇదే ఉద్దేశం. భగవాన్ ఏమన్నాడు, నిష్కామ కర్మంతో లేదా భక్తితో నన్ను నిరంతరం సేవ చేయడం వల్ల వీటన్నిటి నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధి పరమం గత. సో నన్ను పొందినటువంటి మహానుభావులు మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయంలో అశాశ్వతమైన ఈ లోకానికి వాళ్ళు తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పరమ సిద్ధిని వాళ్ళు పొందారు కనుక. నెక్స్ట్ 13, 14 అంటే ఏంటి, ఆసక్తిర్ అనభిస్వంగ పుత్రధార గృహాదిషు. ఏంటి, ఆసక్తిర్ అనభిస్వంగ పుత్రధార గృహాదిషు అంటే అనాసక్తి ఉండాలి. అనాసక్తి దేని మీదైనా సరే, దేని మీద మనకు ఆసక్తి ఉండకూడదు. ఎస్పెషల్ గా భౌతిక అంశాల పట్ల మనకి ఎటువంటి ఆసక్తి ఉండకూడదు మనకి. సో మనకి ఎటువంటి ఆసక్తి ఉండకూడదు అనమాట. మనం ముఖ్యంగా భౌతిక ప్రపంచం పట్ల, భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి అనేక అంశాల పట్ల. అని ఇంకోటి చెప్పినాను అన్నమాట, పుత్రధార గృహాదిషు, గృహస్థ జీవితం నుండి స్వతంత్రత కావాలి. అంటే ఆసక్తి కుటుంబం మీద ఉండకూడదు. పుత్రధార గృహాదిషు. సో ఏం చెప్తున్నారు పుత్రధార అంటే, సో మనం ఒకసారి వర్డ్ టు వర్డ్ మీనింగ్కి వెళ్ళాము అనుకోండి మరి. ఇక్కడ ఉందమ్మా, ఆస ఆసక్తి అంటే ఆసక్తి లేకుండుట, అనభిస్వంగ సంగత్వం లేకుండుట, పుత్రుడు అంటే కుమారుడు, ధార అంటే భార్య, గృహాదిషు అంటే గృహము, మున్నగు వాణి అందు. సో వీటి ఆసక్తి లేకపోవడం, సంగత్వం లేకపోవడం అంటే దేని మీద కూడా మనకి ఎటువంటి ఆసక్తి సంగత్వం ఉండడానికి లేదు. అంటే
మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. బద్ధ జీవనంలో ఏంటంటే త్వరగా మనం ఆసక్తి పెంచేసుకుంటాం, త్వరగా మనం సంగత్వంలోకి వెళ్ళిపోతాం. కొంత టైం వరకు కొంతమందితో మనం స్పెండ్ చేసామనుకోండి, వాళ్ళ నుంచి మనం ఆశించడం మనం త్వరగా ప్రారంభించేస్తాం. మనం వాళ్ళ నుంచి వెంటనే వాళ్ళతో మనకి బంధం ఏర్పడిపోతుంది. వెంటనే మనం వాళ్ళతో ఆ సాంగత్యంలోకి వెళ్ళిపోయేసి మిగిలింది మనం మర్చిపోతాం అన్నమాట. సో ఉదాహరణకి మనమే ఉన్నాం అనుకోండి, మనం అందరం కూడా ఎక్కడో దగ్గర ఆ, బాధలు పడిన వాళ్ళమే. ఇస్కాన్లోకి రాకముందర బాధలు పడిన వాళ్ళం. ఎప్పుడైతే మనం ఫిలాసఫీ విన్నామో వెంటనే ఏం జరిగింది అని అంటే అల్టిమేట్ గా నాకు కృష్ణుడు దొరికాడు. కృష్ణుడు వల్ల కృష్ణుడు చేసుకుంటే నేను నిజంగా ఈ దుఃఖాల నుంచి నేను బయటపడగలనా. ఎస్, నేను బయటపడగలను అనే విషయం మనకు కొంత అవగాహన అయింది. ఓకే, మనం వచ్చి ఫస్ట్ సిన్సియర్ గా జపము నియమాలు ఎన్ని పాటిస్తూ సేవను సిన్సియర్ గా రావడం, సో మనమే బాధ్యత తీసుకోవడం అన్ని చేస్తా వచ్చాం మనం. కానీ తర్వాత ఏమైంది, క్రమంగా ఒక 4 years 5 years తర్వాత ఇది జరుగుతుంది. సో నెమ్మదిగా ఆ, వచ్చిన తర్వాత yes, నేను ఇప్పుడు బానే ఉంది అంత, ఇంకేం ఇబ్బంది ఏం లేదు, ఈ ఆందోళనలు ఈ భయాలు కొంతవరకు తగ్గినాయి మనకి అన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆ తీవ్రత తగ్గిపోయింది. మనం మొదట్లో సిన్సియర్ గా మనం బాధ్యతగా వచ్చిన ఇది క్రమక్రమంగా మనకి ఎందుకనంటే లోపల అన్ని సెట్ అయిపోతా ఉన్నాయి. ఆటోమేటిక్ గా మన మనసు రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది వచ్చి ఆ, ఇక్కడ మళ్ళీ కంపారిజన్స్ రావడం ప్రారంభమవుతుంది. నన్ను ఇలా చూసుకోలేదు, నన్ను అలా చూసుకోలేదు, నన్ను నన్ను ఇంతన్నా కూడా నా గురించి ఇంత చేశాను, నాకు సపోర్ట్ చేయడం లేదు. ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ భక్తులతో కలిసిన తర్వాత మళ్ళీ మన కృష్ణుడి గురించి మాట్లాడకుండా ఆ, సంగత్వం అంటే మన సాంగత్యం తీసుకుంటాం. ఏ సాంగత్యాలు మళ్ళీ మళ్ళీ మా ఇంట్లో ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో అట్లా జరిగింది, ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు. సో అటువంటి సాంగత్యం అవసరం లేదు. అటువంటి సాంగత్యం నుంచి మనం దూరంగా ఉండాలి. సో సాంగత్యం కానీ మనం చేస్తే ఎలాంటి ఇదిలోకి వెళ్ళాలి అని అంటే నువ్వేం నేర్చుకున్నావు, సో ఆటంకాల నుంచి ఎలా బయటపడతాం ప్రయత్నిస్తున్నావు, ఈ సమస్య వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా నువ్వు పరిష్కరించుకున్నావు. సో మనం షేర్ చేసుకోవడం లేదా ఎవరికైనా ఉంటే మనం దాన్ని బయటపడేట్టు చేయడం, లేదా జరిగిన అనుభవాల్ని మనకి ఏమైనా ఉపయోగపడతాయా, మనం ఏదైనా దాని గురించి ఆలోచించడం, అది సాంగత్యం తీసుకోవడం. ఇక్కడ అనభిస్వంగా అంటే మనం ఇక వేరే విషయాల్లో వేరే వ్యక్తులతో మనం ఎటువంటి సాంగత్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది మనం భక్త సమూహంలో ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళకి ఆదరవుగా ఉంటాము, మనం వాళ్ళకి కావాల్సింది చేస్తాం, కానీ సాంగత్యం తీసుకోము. అంటే వాళ్ళు చెప్పిందంతా వింటూ మళ్ళీ మనం ఊగొట్టి మళ్ళీ మనం అదే మాట్లాడాల్సిన పరిస్థితి మనం ఎలా. సో ఇవన్నీ మనకి ఆధ్యాత్మిక ప్రగతి మనకి ఇబ్బంది కలిగిస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వచ్చేస్తే అంటే పుత్రధార గృహాదిషు. ఇక్కడ కుటుంబం అంతా భక్తి చేసినా ఒక ప్రాబ్లం ఉంది, భక్తి చేయకపోయినా ఒక ప్రాబ్లం ఉంది. సో కుటుంబం అంతా భక్తి చేశారనుకోండి, మనకేముంది ఇంట్లో అన్ని జరిగిపోతున్నాయి కదా, అంతా బానే ఉంది కదా, మనం గుడికి పోవాల్సిన అవసరం ఏముంది, అవి చేయాల్సిన అవసరం ఏముంది, ఆడికి పోతే వాళ్ళ మాట వీళ్ళ మాట వాళ్ళందరూ ఆర్డర్స్ మనకి తీసుకోవాల్సిన అవసరం మనకి ఏముంది, భగవాన్ దయ వల్ల మనకి అందరూ భక్తులు అయిపోయారు ఇక్కడ, బాగుంది హాయిగా ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ మాయ ఇది. మళ్ళీ ఇంకోటి, మనకి వాళ్ళు భక్తులు కాలేదనుకోండి, మనకి ఇంకొక ప్రాబ్లం మళ్ళీ నాకు సహకారం లేదు, నేను సహకరించట్లేదు కాబట్టి నాకు సమస్యలు పెరిగిపోయినాయి, ఈ సమస్యలతో నేను ఆడిపోయి నేనేం వింటాను, నేనేం సేవ చేస్తాను. సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత అప్పుడు కాంటే వస్తాను అప్పుడు.
సో పూర్తిగా మనకి సహకారంలో వచ్చిన మన కంఫర్టబుల్ జోన్ లోకి వెళ్ళిపోతుంటాం మనం. సహకారం లభించకపోతే ఆందోళన పరిస్థితిలోకి రాము. మళ్ళీ ఆందోళన ఉంది కాబట్టి రాము. ఇక అన్ని బాగున్నాయి కదా, పోవాల్సిన అవసరం ఏంటి? సో రెండు డేంజర్ వే. అంటే ప్రతి దగ్గర కూడా మనం ఆలోచించాల్సింది, సో, నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. మరి నా శ్రవణం తగ్గిపోయింది, మరి నా సాధన తగ్గిపోయింది, నాకు సేవ చేసుకునే అవకాశం నాకు తగ్గింది. ఎందుకంటే అంటే గృహస్థ జీవితం అంటే అదే అలాగే ఉంటుంది. అలాగే మనల్ని పదే 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 మన కుటుంబం గురించి, కుటుంబంలోని వ్యక్తుల గురించి మాత్రమే ఆలోచించాలి అనేటువంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోతూనే ఉంటాం ప్రతిసారి మనకి. అందుకే మనకి శాస్త్రాల్లో కూడా గృహస్థ జీవితం అనేది 25% మాత్రమే పెట్టారు. మిగిలిన బ్రహ్మచారి కావచ్చు, నెక్స్ట్ వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు, మిగిలినవన్నీ అవుట్ ఆఫ్ గృహస్థ స్టేజ్ అయింది. అంటే ఇది ఆ గృహస్థ జీవితం కూడా ఏంటి, మన స్వభావానికి మనకు ఒక తోడు కావాలి. నిత్యం మనల్ని పట్టించుకుంటూ, మన గురించి ఆలోచిస్తూ, ఆ, మనకి మనకి సహకరిస్తూ ఉండే వాళ్ళు కావాలి. ఎందుకంటే నాకు ఒంటరిగా నేను ప్రయాణించడం నాకు కొద్దిగా కష్టమేస్తుంది. అంటే వాళ్ళ సహకారం నాకు కావాలి. ఏ సహకారం ఎందుకు కావాలా సహకారం అని అంటే, నేను ఒక్కడిని అన్ని చేశాను కాబట్టి నాకు సహకారం ఉంటే నేను ఇంకొంచెం భక్తి ఎక్కువ చేయగలను. సో మనము ఆ, మనకి మనమే నేర్చుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం కంపల్సరీగా ఇంకో దగ్గరికి మనం వెళ్ళి నేర్చుకోవడం. సో మనం ఏమనుకుంటే 16 మాలలు 4 నియమాలు పాటించేస్తున్నాము, ఏ పండుగ వస్తే ఆ పండుగ చేసుకుంటున్నాం, ఇంట్లోనే ఉంది మనం. బట్ లోపల ఉన్న అహంకారం ఎట్లా పోతుంది, లోపల ఉన్నటువంటి గర్వం ఎలా పోతుంది, ఏ పరిస్థితిలో ఉంచిపోతాయి అవి? నేను ఒక కంఫర్టబుల్ జోన్ లో నాకు అన్ని జరిగిపోతున్నప్పుడు నాకు ఎందుకు బయటపడాలని ఎందుకు అనిపిస్తుంది? నేను అనుకున్నట్టుగా నా ఆదేశ ప్రకారంగా నా ఇంట్లో నడుచుకుంటున్నప్పుడు మరి నాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా గుర్తించగలుగుతాను? మనం భక్తుల సంగతిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనతో డీల్ చేసినప్పుడు నా మనసు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది, ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, ఈ విధంగా నేను ఆలోచించకూడదు కదా నేను అని చాలా ఎక్కువ సందర్భాల్లో మనం ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే వాళ్ళే చేయగలుగుతున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు? వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో కూడా ఇన్ని బాధలు ఉన్నాయి కదా, అయినా కూడా వాళ్ళు వచ్చి ఇన్ని రకాలుగా వాళ్ళు సేవలు చేస్తున్నప్పుడు నేనేంది చాలా కంఫర్టబుల్ గా జీవిస్తాను, ఇది మంచిది కాదు నాకు అనే అలాంటి ఒక మంచి కంపారిజన్ తో మనం ఏం చేస్తున్నాము, మనం ఇంకొద్దిగా ప్రేరణ తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం మనం. అలాగే ఇప్పుడు ఆందోళన కలిగింది, మనకి ఇబ్బంది కలుగుతా ఉంది, ఎవరు సహకరించట్లేదు. ఓకే, వాళ్ళ కర్మకి అంతవరకేనేమో, బట్ నేనెందుకు నా సేవ నేను ఎందుకు వదులుకొని నేను ఎందుకు దీని గురించి ఆలోచించాలి? ఎందుకు నాకు వచ్చిన అదృష్టాన్ని సమస్యతో ముడిపెట్టుకొని ఆ సమస్యలోనే ఇరుక్కొని ఆ అదృష్టాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? ఇవి రావు అన్నమాట, ఆలోచనలు రావు అవన్నీ సాధారణంగా. అందుకే అది పనిగా ఇక్కడ ఎందుకు గృహస్థ జీవనం నుండి స్వతంత్రం. ఇది ఎలా ఉంటుందంటే ఒక సమస్య మీద ఒక సమస్య తయారవుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికే జీవితం అంతా అయిపోయింది. ఒక తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి. ఇంకా నాకు అసలు టైమే ఉండదు, నాకు టైమే దొరకదు అనమాట. నాకు అసలు భగవద్ గురించి ఆలోచించే స్కోప్ ఇవ్వదు అనమాట. అది ఎవరు చెప్పలేదు, గృహ జీవితం తప్పు కాదు కదా, మంచిది. ఎందుకంటే అది కూడా ఆ, ప్రగతిలో ఒక స్టెప్ అది. బ్రహ్మచారి గృహస్థ అవడం అనేది ఒక నెక్స్ట్ ఒక పెద్ద స్టెప్, అది హయ్యర్ స్టెప్ అది. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏమైంది, నలుగురు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, నలుగురిని చూసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనం కృష్ణుడికి దూరం అయ్యడానికి అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలు చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు అందరూ భక్తులు అయ్యారు అనుకోండి, అందరూ భక్తులుగా ఉన్నారు అనుకోండి, కుటుంబ సభ్యులంతా కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. లాస్ట్ టైం మనం మిస్ అయినా, మనం పోలేకపోయాం, లాస్ట్ టైం మనం ఈ క్లాస్ వినలేకపోయినాము, లాస్ట్ టైం ఈ సేవను మనం మిస్ చేసుకున్నాము.
సో ఈసారి ఇటు పరిస్థితి మనం వదలకూడదు. సో, అందరితో కలిసి ఉన్నా సరే ఇండివిజువల్ ఆలోచన కృష్ణుడికి ఎట్లా దగ్గర అవ్వాలా అని ఆలోచించాలి. అప్పుడు అలాంటి గృహ జీవితం స్వతంత్రమే అవసరం, ఎందుకంటే అది రైట్ మూడ్ లో వెళ్తా ఉందన్నమాట ఆ గృహ జీవితం. లేకపోతే దాని నుంచి మనం స్వతంత్రం పొందాలి. ఇప్పుడు స్వతంత్రం పొందలేదనుకోండి, మనం అంతా బాగానే జరిగిపోతుంది, ఇంకేం కావాలి మనకి అనేటువంటి భావనలో మనం ఆ, అదే స్థితిలో అలాగే ఉంటాం. ఏ స్థితిలోనూ ఎక్కువ కాలం మనకి బోర్ కొట్టేస్తుంది ఎక్కువ కాలంలో ఉంటాం. ఎందుకంటే కొత్త కొత్త ఛాలెంజెస్, కొత్త కొత్త బాధ్యతలు ఇతను కొంచెం ఎక్కువ చేసుకొని కృష్ణుడి గురించి ఆలోచనలు చేసుకునేదానికి మనం ఏమేమి సేవలు తీసుకుంటే కృష్ణుడి ఆలోచనలు మనలో ఉంటాయి. మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నాం. బాధ్యత తీసుకుంటే ఆలోచనలు వస్తాయి, కృష్ణుడి ఆలోచనలు. బాధ్యత తీసుకోలేదు అనుకోండి, ఆలోచనలు రావు. ఇప్పుడు మీరు కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి కుటుంబ సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఎలా చూసుకోవాలి అని. అదే కృష్ణుడి సేవ కూడా మనం బాధ్యత తీసుకుంటే కృష్ణుడికి ఏం చేయాలి, ఎలా ఏర్పాట్లు చేయాలి, ఏం చేయాలని మనలో కృష్ణుడి ఆలోచనలు వస్తాయి. అందుకే చూడండి, ఇక్కడ గృహ జీవితంలో అందరి పట్ల ఆసక్తి ఉండడం సహజం, కానీ వారు మన భక్తికి ప్రతికూలమైతే త్యజించవలసిన అవసరం వస్తుంది. ప్రతికూలమైతే ప్రభుపాదుల వారి ఆఖరి స్టెప్ తీసుకున్నారు అనమాట. ఇంకా అంటే అన్ని రకాలుగా ట్రై చేశాడు. సో నాకు ఇంకా ఏ పరిస్థితిలో నాకు ఇంకా వీళ్ళు ప్లస్ నా భక్తికి ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు. ఓకే, నన్ను స్వతంత్రంగా వదిలేసే ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రతికూలంగా నా భక్తి ఏమైతే త్యజించవలసి వస్తే అది కూడా మనం త్యజించాల్సిందే. ఎందుకంటే కుటుంబం అనేది నా అనేక జన్మల జర్నీలో ఇది ఒక చిన్న ఒక ఒక భాగం మాత్రమే. నేను వచ్చింది కృష్ణుడి దగ్గర నుంచి, అంతిమంగా పోవాల్సిన కృష్ణుడి దగ్గరికి. మిగతావన్నీ కూడా నా ప్రయాణంలో వచ్చే ఈ చిన్న చిన్న ఘట్టాలు ఇవన్నీ. సో వాళ్ళు ప్రతికూలంగా త్యజించాల్సిందే. కా- కానీ కొంతమంది అనుకూలంగానే ఉన్నారు, కానీ అది సరైనటువంటి ఉత్సాహంతో పోవడం లేదు. అనుకూలంగా ఉన్నారు, కానీ అదేమకుండా అది మనకు చాలా అదృష్టం అని చెప్పేసి కంఫర్టబుల్ జోన్ లోకి వెళ్ళిపోయేసి ఆ, రోజు ఉదయాన్నే నేను చేసుకుంటున్నాను. బట్ బాబు, లోపల ఉన్నటువంటి ఆల్రెడీ ఏర్పడిన గర్వం యాడ్ నుంచి పోతుంది, లోపల ఉన్న అహంకారం యాడ్ నుంచి పోతుంది, లోపల ఉన్న కామ క్రోధ మోహ మద మాత్రాలు ఎలా పోతాయి అవి? ఓకే, నన్ను అందరూ సహకరించే వాళ్ళు నాకు దొరికారు, బానే ఉంది, అదృష్టమే అది. కానీ అటువంటి మంచి అడ్వాంటేజ్ ని, అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎట్లా అసలైనటువంటి శత్రువుల నుంచి మనం ఎట్లా పోరాడాలి అని మనం తెప్పించుకోవాలి. మంచి జాబు, మంచి బిజినెస్, మంచి బంధువులు, మంచి స్నేహితులు, మంచి కుటుంబం. కంఫర్టబుల్ గా ఉన్నాం, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం అవసరం లేదు, ప్రస్తుతానికి బాగానే జరుగుతా ఉంది, ఏమి లోపల ఎటువంటి బాధ ఇదేం లేదు. ఒకసారి రానాథ్ మహారాజ్ తో ఒక భక్తుడు అనమాట, మహారాజ్, ఆ, నాకంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది గృహస్థ జీవితంలో, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి అది ఉంది." అప్పుడు మహారాజ్, ఇప్పుడు కరెక్ట్ గా పోతా ఉంది ఇప్పుడు జీవితం యాక్చువల్గా. ఎవరినో వచ్చి నాకు అంతా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ప్రతిదీ మనకి, ప్రతి అంశం మనకి ప్రతికూలంగా ఉంది. మనల్ని ఆ ప్రతికూలత మనల్ని కృష్ణుడి వైపు నడిపిస్తుంది. మనకి ఆటంకం ఏర్పడినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడే దానికి పరిష్కారం ఏం చేయాలని వెతకడంలోనే మనం కృష్ణుడి దగ్గర దానికి అవకాశం ఉంది. అన్ని బాగున్నాయి అనుకోండి, ఎందుకు వెతుకుతాం మనం? అవసరం ఏమొచ్చి ఎతకాల్సిన అవసరం ఏమొచ్చింది? టైం కని జరిగిపోతుంటే మనకి జీవితంలో గడిచిపోతే చాలు అనిపిస్తుంటుంది. కానీ మనం ఏ అహంకారాలు, ఏ గర్వం ఏవైతే మనం పెట్టుకున్నామో మళ్ళీ అదే జన్మ మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది. అవే భావాలు మళ్ళీ, అదే రజో తమ సత్వగుణాలు ఏవైతే పర్సంటేజ్ ఉందో
అదే పర్సంటేజ్ మళ్ళీ మనం ఎట్టాల్సిందే మనం. అప్పుడు ఆ రోజు ఆ జన్మలో ఇట్లాంటి అనుకూలమైన కుటుంబం వస్తుందని గ్యారంటీ లేదు అప్పుడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు బాగా అందరూ ఉన్నప్పుడు మనకు సహకరించినప్పుడే మనం మాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనం ఏమనుకున్నాం, అంతా బాగానే ఉన్నారు, అందరూ హాయి ప్రశాంతంగానే ఉంది, జరిగిపోతానే ఉంది. మనం ఆ ఇంట్లో అన్ని గడిచిపోతే సరిపోయింది అనుకుంటున్నాం మనం. సో వాస్తవానికి కృష్ణ భక్తిలో మనం వెళ్ళేటప్పుడు, కృష్ణ భక్తుల సాంగత్యం మనకి ఏర్పడేటువంటి అనేక ప్రతికూల అంశాలు యాక్చువల్ గా మన మన మనసులో రేగేటువంటి ఆలోచనని మనం దానిని అనలైజ్ చేయాలి. మనం అనలైజ్ చేసి, ఓకే, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే పాయింట్ వస్తుంది. మనం రాకపోతే మాత్రం మనం అంతా బానే ఉంది, జరిగిపోతుంది, ప్రస్తుతానికి మనం వేరే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనే పాయింట్ లోకి వెళ్ళినప్పుడు మనం అక్కడికే ఆగిపోతాం అనమాట. బలమై ఎంత రిస్క్ తీసుకుంటా ఉంటే దానికి అంత మనకి బలం చేకూరుతుంది అనమాట. అంత అనుగ్రహం మనకు వస్తుంది భగవంతుడి దగ్గర నుంచి. ఇది సేవ విషయంలో కూడా. అంటే రిస్క్ అంటే ఇక్కడ ఏదో మన జీవితాలు పోయే రిస్క్లు కాదనమాట. మన స్వభావానికి విరుద్ధమైనటువంటి సేవలు చేసుకున్నప్పుడు మనకి మనలో వచ్చేటువంటి ఆందోళనలో మనం నేర్చుకుంటాం విషయం. అన్నీ మనకు నచ్చినట్టుగా, మనం కోరుకున్నట్టుగా, మనం ఆశించినట్టుగా చేస్తే మనం నేర్చుకునేది ఏముండదు అక్కడ. ఆ, పొగిడే వాళ్ళు కూడా 2 రోజులు పోగొడతారు, అబ్బలే చేసావు, బ్రహ్మాండం చేశాడు, ఆ తర్వాత ఏమంటారు, అప్పుడు మనకు బాధ వేస్తుంది. ఎందుకంటే మన ప్రతి ఒక్కరు మనం చేసిన ప్రతిదీ పొగడు కాదనుకుంటాం. సో కావున అందరినీ కృష్ణ చైతన్యంలోని భక్తిలో ప్రగతి సాధించేలా మలుచుకోవాలి. కుటుంబ సభ్యుల్ని మలుచుకోవాలి మనం. ప్రతికూలంగా ఉంటే వాళ్ళని మనం మలుచుకోవాలి. ఆ విధంగా అందరూ సహకరించినట్లయితే మనం ఆశ్రమం మారవలసిన అవసరం లేదు. అందరూ సహకరిస్తూ మనం భక్తుల సాంగత్యంలోకి వెళ్ళి మనం నేర్చుకునేటువంటి భావనలు ఉంటే డెఫినెట్ గా మనం వచ్చేసి నెక్స్ట్ వానప్రస్థం, సన్యాసం, ఆశ్రమాలు మారాల్సిన అవసరం మనకు అసలు లేదు. ఎందుకంటే మనకి చాలా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడే ఉంది. ఉదాహరణకి అర్జునుడికి తన వాళ్ళని చంపాలని ఇష్టం లేదు, కానీ కృష్ణుడి ఆదేశం మేరకు యుద్ధం చేయవలసి వచ్చింది. ఎంత ఇబ్బంది పడ్డాడు అర్జునుడు, నేను చంపలేను అన్నాడు. ఎందుకంటే ముఖ్యంగా భీష్ముడు, ద్రోణులు ఇద్దరు ఆయన చాలా ప్రేమించారు అతన్ని. ప్రేమించే వాళ్ళని చంపడం అంటే, మనం ప్రేమించడం మనం ఒక మాట కూడా మనం అలానే ఇష్టపడం. మనం అలాంటిది వాళ్ళని చంపాలనే పాయింట్కి వెళ్తున్నాము అంటే, చంపమంటున్న భగవం చంపాలంటే ఎటువంటి ఇదని కాదు. బట్ కృష్ణుడు ఆదేశించాడు కదా వెళ్ళాలి అంటే, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు పెడుతున్నాడు అనమాట. సో దట్ మనం ఎలాంటి మనలో ఎలాంటి భావాలు అవుతాయి అదే షేర్ చేసుకుంటాడు అర్జునుడు కూడా. నా ఈ చర్మం మండిపోతా ఉంది, నాలుక ఎండిపోతా ఉంది, నేను ఉండలేకపోతున్నాను అంటే తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ప్రతికూల అంశం వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దానికి పరిష్కారం మనకి గురువు, దానికి పరిష్కారం మనకి భక్తులు, ఆ, మనకి శాస్త్రాలు ఇవి ఇస్తాయి. కావాలనే అర్జున్ని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో పెట్టాడు కృష్ణుడు అర్జున్ని. సో గురువు కూడా మనకి అంతే అన్నమాట. ప్రతికూల పరిస్థితి అంటే మనకి ఆ ఒక ఛాలెంజ్ గా తీసుకోమంటున్నాడు ప్రతి సేవని. ఎందుకంటే అక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట మనకి ఏం కావాలి అనేది, మనం ఎక్కడ ఉన్నాము అనేది, మనం దేని గురించి ఎక్కువ ప్రయత్నించాలని మనకి అక్కడ స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఏం లేదు. రోజులు సంవత్సరాలు గడిచిపోతా ఉంటే మనకి మనం అనుకుంటుంటాం, "మరి నేను చాలా సేవలు చేశాను, నేను చాలా భక్తులు చాలా ఎదిగిపోయాను, ఆ, అందరూ భక్తులు భక్తులు అందరూ పిలుస్తుంటారు నన్ను, నేను పోయిన నెల నాకు అంతా ఒకటి, అందరూ నన్ను గౌరవిస్తారు." ఇది మనకి మనం సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతుంటాం అన్నమాట. కానీ వాస్తవానికి మనం నేర్చుకునేది మనం ఆడ మనం అంటే పట్టించుకోలేని స్థితికి మనం వెళ్ళలేము. మనం అంటే ఇవో ప్రతికూలంగా ఉన్న అనుకూలంగా మనం పట్టించుకోలేని స్థితికి మనం వెళ్ళాలి.
అదే ముఖ్య ఉద్దేశం అన్నమాట, హోల్ పర్పస్. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో మనకి ఏది అనుకూలంగా ఉండదనేది సత్యం. సో మొత్తానికి సాంసారిక సుఖ దుఃఖాల్లో ఆసక్తి కనబరచరాదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆసక్తి కనబరచకూడదు. ఇవన్నీ నా కర్మ ప్రకారంగా రావాల్సినవి వచ్చినాయి, పోతా ఉన్నాయి. ఏదో భగవంతుడి దయ వల్ల అవి వచ్చినాయి, పోతూ ఉన్నాయి. మనము నా యొక్క సాధన, సేవ, భక్తుల సాంగత్యంలో రావడం, దిస్ ఇది పోతున్నంత వరకు ఇబ్బంది ఏం లేదు. ఈ మనిషి ఈ అలలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ సాంసారిక ఆ సాంసారిక వచ్చే సుఖ దుఃఖాల మీద ఆసక్తి కనబరచకూడదు. ఈ రోజు బాగా కలిసి వచ్చినాయని మనం ఉప్పొంగిపోవడం, కలిసి రాలేదని దుఃఖపడడం అనేది జరగకూడదు. ఈ రోజు వచ్చింది, అది ఎక్కువ కాలం ఉండదు, రేపు పోతుంది. ఈ రోజు రాలేదా, రేపు వస్తుందిలే, ఈ రోజు రాకపోయినా మనం అని ఆ ఇదిలో మనం ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం గమనించినప్పుడు, సో ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉన్న రోజు, ఉన్న స్థితిలో మాత్రమే మనం ఆత్మ సాక్షాత్కారం లేదా ఆ, పరమాత్మ సాక్షాత్కారం వైపు మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇవి ఎదగనంత వరకు ఆ, మనం ఆ స్థితిని చేరుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. ఎస్పెషల్ గా మనం చెప్పాం కదా, భక్తులకి ఇవన్నీ స్పెషల్ ఒకటి ఎలా పెంచుకోవాలి అంటే అవి పడాల్సిన అవసరం లేదు. రెండే: ఆచార్యోపాసనం, రెండు ఆ, మయీ చానన్య ఆ, భక్తిర్ యోగి, భక్తి యోగి మనం ఏమైనా చెప్పుకున్నాం కదా. సో ఈ రెండు అంశాలు మనం స్థిరంగా తీసుకుని వెళ్తూ ఉంటే, ఏమొచ్చినా సరే, ఎన్ని వచ్చినా సరే, ఈ రెండు తీసుకెళ్తా ఉంటే మిగతావన్నీ, మిగతా లక్ష్యాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. బట్ ఆ రెండింటి మీద మనం ఆ, స్థిరంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏం జరిగినా సరే. సో మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో ఇక్కడితో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. శిల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवद्वाणी श्रीमद् भगवत गीता की जय, जय गौ प्रेमानंद।